This is not a short film. This is not a future film. This is what a film. Come on, come on. Yeah. Come on, come on, come on. Yo, I'm about to explode. Here I come, can you feel my flow? Baba, that's what they say. B to the A, to the B, to the A. Yo, I'm about to begin. ఇది ఇప్పుడు అవ్వదు కానీ మనం మెట్ల నుంచి వెళ్దాం పదండి. సార్ మీరు చాలా డౌన్ టు ఎర్త్ డైరెక్టర్ సార్. అది సరే కానీ ఇన్ని ఫ్లోర్లు మెట్లు ఎక్కిస్తున్నావు, బాగా చేస్తారా? సార్ అలాంటి టెన్షన్ ఏం పెట్టుకోకండి. అసలు మన ఐడియాస్ వీళ్ళకి అర్థమవుతాయి అంటావా? డోంట్ వరీ సార్. అరే ఏంటిది, రికార్డింగ్ స్టూడియోనా? కాదు సార్. మరి పాటలు కావాలేంటి? ఏంట్రా ఇప్పుడు ఏంటి వీళ్ళ కోసం వెయిటింగ్? సార్ జస్ట్ 2 minutes. అబ్బా ఏంటి వెయిటింగ్ కూడా చేయాలి వాళ్ళ కోసం? ఫస్ట్లో చేస్తారా ఇంకేమైనా చేస్తారా? సార్ అలా మాట్లాడండి. మరి వెయిటింగ్ ఏంట్రా? ఎంత చెప్పరా చెప్పేవాళ్ళకి తెలుసా మనం వచ్చామని? రండి సార్ లోపలికి. పదండి సార్ వెళ్దాం. ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడ దాకా వచ్చాగా? వాళ్ళు బయట రావచ్చు కదా. వెళ్ళా సార్ మిమ్మల్ని కథ చెప్పడానికి రమ్మంటున్నారు సార్. కథ ఏమరు పోస్ట్ చేయడానికి కథ చెప్తారు ఎవరన్నా? ప్రొడ్యూసర్గా ఇంతవరకు కథ చెప్పలేదు నేను. డైలాగ్ రైటర్ కూడా చెప్పాలా? రాయట్లేదు డైలాగులు. వీళ్ళు చేసే తప్పాస్ పోస్టర్లకు ఒక కథ చెప్పాలా? అసలు నా కథ ఏంటో తెలుసా నీకు? ఇట్లా ఎవరు పడితే వాళ్ళకి చెప్పేది కాదు, ఏదో ఒకటి చేయమని మంచి పోస్టర్. సార్ ఆయన కథ చెప్పరంట. కథ చెప్పరా? టైటిల్ అని తెలుసా? తెలుసు సార్. సరే టైటిల్ అని చెప్పు, దాన్ని బట్టి డిజైన్ చేసి పెడతాం. చెప్తే ఆయన ఫీల్ అవుతారేమో సార్. చాలా డౌన్ టు ఎర్త్ మనిషి ఆయన. టైటిల్ కాదు సార్. సరే వచ్చి టైటిల్ అని చెప్పు. మరి చెప్తాను సార్. రెడీ సార్, చూద్దాం. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఏ పువ్వు ఏ తీపిదన్నది ఏనాడో రాసున్నది. ఏ ముద్దు ఏ మోవిదన్నది ఏ పొద్దు ముందే కథ చెప్తే సరిపోయేది కదరా. ఇప్పుడు ఆ పోస్టర్కి తగ్గట్టు నేను కథ ఎలా మార్చుకునేది? కథ మార్చేద్దాం సార్, లేదంటే డిజైనర్స్ మార్చేద్దాం సార్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇంతకీ వీళ్ళు ఏమేమి సినిమాలు చేశారా? మన పైన సినిమాలు చేశారు సార్. ఈ మధ్య ఫేస్బుక్లో అనిల్ బాబు అని ఒక పేజ్ కూడా క్రియేట్ చేశారు. దాంట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళ వర్క్స్ అన్ని తెలుస్తాయి.